మా పిన్నోళ్ళ ఇంటికి వచ్చాను. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మా చెల్లి వస్తుంది అనమాట. దాని గురించి వెయిట్ చేస్తున్నాము. అది వచ్చాక స్టార్ట్ చేస్తా. ఇదేంటి ఎన్టీఆర్ మూవీ వస్తుంది. 90sలో చాలా బాగా బ్లాక్ బస్టర్ అయిన మూవీ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే లైక్ చేయండి. ఇంకా మా పిన్ని చేపలు అవి కడుగుతుంది అనమాట. తను చాలా బాగా చేస్తుంది. పక్కా ఒంగోలు స్టైల్ చేపల పులుసు. మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్స్ చేయండి. నేను కన్ఫర్మ్గా ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మా బాబాయ్ ఏమో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరు రాలేదు, వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈలోగేమో మా చెల్లి వచ్చేసింది. పాపం దానికి ఒంట్లో బాగాలేదనమాట. మొన్న న్యూ ఇయర్ టైంలో వాళ్ళు ట్రిప్కి వెళ్ళి వచ్చారు. సో జర్నీ చేయడం వల్ల పాపం దానికి ఫీవర్ వచ్చింది. బట్ అయినా వంటలు చేస్తున్నామని చెప్పేసి వచ్చిందనమాట. సో పక్కనేమో మా పిన్ని కూర ప్రిపేర్ చేస్తుంది. ఈలోగా మేము ఏంటంటే పిండ్లు అంటే నిన్న మార్నింగ్ బాబాయ్ వెళ్ళి పిండ్లన్నీ వేయించుకొని వచ్చారు. సో అవన్నీ పిండ్లన్నీ జల్లించుకుంటున్నాం అనమాట. చెప్పు అప్పుడు ఎలా తీరు నన్ను కూడా కావచ్చు. పిండి కలిపేటప్పుడు చిన్న చెక్క ఏంటంటే ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళని ఊహించుకొని కలపాలి. అప్పుడు పిండి బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇది చిన్న చెక్క. అంతే సరదా మాట్లాడుకుంటూ చేసుకుంటామండి. సో మాకైతే మార్నింగ్ అసలు టైమే తెలియలేదు. అంత బాగా చేసుకున్నాం ఈరోజు డే ఫస్ట్. కానీ చాలా బాగా జరిగింది. ఇంగిలోగా మా పిన్ని ఆయిల్ అవన్నీ వేసింది అనమాట. సో మా చెల్లి వాళ్ళు పక్కన ఈరోజు కజ్జికాయలు చేద్దామని చెప్పేసి అంటే వాటి కోసం అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. అంటే కట్టింగ్స్ అన్నీ చేస్తున్నారు. ఈలోగేమో నేను జంతికలకేమో పిండి కలుపుతున్నాను అనమాట. కానీ చాలా సరదాగా డే ఫస్ట్ మాత్రం మాకు చాలా బాగా జరిగింది. అందరం కూర్చొని సరదాగా నవ్వుకుంటూ చేసుకుంటూ మాకు అసలు టైమే తెలియలేదు ఈరోజు. దగ్గర చాలాసేపు మధ్యాహ్నం 2 o'clock కూర్చుంటే మాకు నైట్ వచ్చేసరికి 7 అయిపోయిందనమాట. సో అంత బాగా చేసుకున్నాము. కానీ ఇంత స్ట్రెయిన్ అయినట్టు కూడా తెలియట్లేదు. అంత బాగా అయింది. ఈలోగా నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని కజ్జికాయల కోసం అని చెప్పేసి ఇంకా పిండి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అన్నీ కలుపుకొని ఉంటున్నాం అనమాట. ఇంకా జంతికల పిండి కూడా స్టార్ట్ చేస్తాం అనమాట. జంతికలు అయితే పెద్ద కామెడీ అయిపోయింది మాకు. లాస్ట్ టైము బాగా వేసాము. ఈసారి మా పిన్ని ఆన్లైన్లో చూసి ఇది పెట్టిందంట. సో ఒక్కొక్కసారి నేను బాగా వేస్తానని చెప్పి అందరూ ఇండియా మ్యాప్లోని ఒక్కొక్క స్టేట్ వేసాం మేము. అంత అది లాస్ట్కి ఎప్పుడు తీసేటప్పటికి బాగా వచ్చింది. ఏంటి ఇంత ప్రాసెస్లోని బాగా చేసుకుంటూ ఇదిగో నేనేస్తా అని ఒక్కొక్కరు ఒక్కొక్క షేప్ వేసుకొని లాస్ట్లో మాత్రం రౌండ్ తీసుకొచ్చామన్నమాట. అంత కామెడీ అయిపోయింది జంతికలప్పుడు మాత్రం. కజ్జికాయలు వేస్తున్న జయలక్ష్మి ఆ కజ్జికాయలు తింటున్న రామ. ఇలా మా బాబాయ్ మధ్యలో వచ్చి జోకులేస్తూ ఉంటాడనమాట. పాపం మా పిన్ని ఆయన్ని కూడా కూర్చోబెట్టింది. ఆయనేమో నా చేత పనులు చేపిస్తున్నారు అని అనేసి అసలు ఎంత కామెడీగా అయ్యిందంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ బాగా చేసుకున్నాం మేము. ఇంకా ఈవినింగ్ 7 అయిపోయింది మాకు. 7 అక్కడ 8 అయిపోయింది. ఇంకా అయినా అవుతానే ఉంటున్నాయి పాపం. ఇంక మా పిన్ని కొంతసేపు నేను కొంతసేపు అలాగా అన్నీ చేసుకొని ఇంకా ప్యాక్ చేసుకున్నాం అనమాట. ఇంక రేపు అరిసెలు చేయాలి అండ్ మాకు కూడా రేపు కజ్జికాయలు చేసుకుంటాము. సో ఇలా జరిగింది మాకు ఈరోజు డే అంతా కామెడీగా అంతానా. సో మళ్ళీ ఇంక రేపు ఎలా జరుగుతుందో చూడాలి ఇంకా.